చెన్నైలో అందించే ఉగాది పురస్కారాలకు రావాల్సిందిగా కోరారు కళాసుధా తెలుగు అసోసియేషన్ సభ్యులు. ఫిల్మ్ ఛాంబర్లో ఉగాది పురస్కారాల ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళలను గుర్తించి పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు కళాకారులు. మద్రాసులో నిర్వహించే ఈ కార్యక్రమానికి హైదరాబాద్, చెన్నై తెలుగు వాళ్ళు హాజరు కావాల్సిందిగా కోరారు కళాసుధా తెలుగు అసోసియేషన్ కన్వీనర్ శ్రీనివాస్. ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నై నగరంలో ఉన్న తెలుగు వారందరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాము. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను. సో ఇది 27వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఫిలిం డివిజన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక ఇద్దరికి మహిళారత్న అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున. ప్లస్ అదేవిధంగా లతా మంగేష్కర్ గారి పేరు మీద, పివి శ్రీనివాస్ గారి పేరు మీద స్మారక అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వారికి లతా మంగేష్కర్ గారి పేరు మీద కల్పనా రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. పివి శ్రీనివాస్ పేరు మీద అవార్డు ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగిలిన సినీ రంగంలో ఉన్న వారిని, వేరే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆడిటోరియంలో జరిగే అవార్డు ప్రక్రియలన్నింటినీ చాలా దగ్గరగా సన్నిహితంగా సినీ గోయర్స్ అవార్డు కానీ, యువ కళావాహిని అవార్డ్స్ అన్నీ జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు, అలాగే చెన్నైలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థల వ్యవహారాలు మొత్తాన్ని దగ్గరుండి గమనించినటువంటి ఒక జర్నలిస్టుగా నేను ఇప్పుడు కళాసుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సాంస్కృతిక సంస్థలు కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని సజావుగా, ధైర్యంగా, మేము చాలా సగర్వంగా మేము నిర్వహించగలుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఒకప్పుడు అవార్డుల ఫంక్షన్ కానీ ఆ కార్యక్రమం, ప్రతి అవార్డు కార్యక్రమానికి స్పాన్సర్స్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలు లభించాయి. కానీ ఇప్పుడు అది తగ్గింది. ఆ కల్చర్ అది తగ్గిపోయిన నేపథ్యంలో కూడా 27 సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే అందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు, సార్ నా పేరు ధనంజయ్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.